హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులిగుండుకి వెళ్తున్నాము. చిత్తూరు నుంచి 20 కిలోమీటర్స్లో పులిగుండు ఉంటుంది. చాలా అడ్వెంచరస్ ప్లేస్ అండి పులిగుండు. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రోన్ వ్యూతో చూడండి ఎలా ఉందో వ్యూ ఒకసారి. వెల్కమ్ టు పులిగుండు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులిగుండుకి వచ్చాము. ఇది చిత్తూరు నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను, మా వైఫ్, మా బామర్ది, ఇంకా మా తమ్ముడు, ఇంకా మా ఊర్లో పిల్లలంతా వచ్చాము. యాక్చువల్గా అందరూ బెంగళూరుకి వెళ్తారు, బెంగళూరు నుంచి నంది హిల్స్కి వెళ్తారు. నంది హిల్స్లో కూడా బాగానే ఉంటుంది, బట్ బెంగళూరు నుంచి చిత్తూరుకి వచ్చి ఒక్కసారి ఈ పులిగుండుని ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుంది పులిగుండు అసలు. ఇప్పుడు ట్రెక్ చేస్తున్నాం మేము పులిగుండు, ఇంకా మా వైఫ్తో పాటు. మా వైఫ్ ఎక్కుతుందో లేదో కూడా తెలియదు అసలు. ఒకప్పుడు చాలా లావ్ అయింది. చాలా బాగుంటుంది అబ్బా. ఇది 1000 అడుగులు ఎత్తులో ఉంటుంది. అండ్ మోరోవర్ ఈరోజు డ్రోన్ కూడా ఇక్కడ ఎగరేస్తున్నాము. ఇక్కడ శివుడు టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకేంటంటే ఇక్కడ పులిగుంటు మధ్యలో ఒక బొక్క ఉంటుంది. మా చిత్తూరు వాళ్ళు బొక్కే అంటారు, సందు రంధ్రం అనరు. అక్కడ కూడా చాలా బాగుంటుంది ట్రెక్ చేయడానికి. ఫుల్ డార్క్నెస్ ఉంటుంది. రండి చూద్దాం ఎలా ఉంటుందో. వీడు చెన్నై నుంచి వచ్చాడు. ఇక్కడ ఎస్ఎస్లో ఒక అమ్మాయి సైట్ కొట్టేకి. వాడు కడప నుంచి వచ్చాడు పులిగుండు ట్రెక్ చేసేకి. మా తమ్ముడు దుబాయ్ నుంచి వచ్చాడు. వేస్ట్ నా కొడుకు, పనికి రాను నా కొడుకు వీడు. కింద నుంచి కొంచెం ట్రెక్ చేసుకుంటూ వస్తాయి, ఇలా మెట్లు వస్తాయి. ఇంకెక్కడి నుంచే యాక్చువల్ సాహసం మొదలవుతుంది అనమాట. మంచి ఎండలో వచ్చాము. 6 గంటల నుంచి అడుక్కుంటే నా కొడుకులు ఒక్కడు కూడా లేవలేదు. మా తమ్ముడు అయితే వర్ష నా కొడుకు నిద్రపోతానే ఉన్నాడు. లేరా లేరా అంటే కూడా లేవలేదు వాడైతే. ఎందుకంటే దుబాయ్ నుంచి వచ్చాడు, దుప్పటేసుకొని పడుకో ఉన్నాడు ఇక్కడ. నువ్వు దుబాయ్ ఇంకెత్తద్దే, మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసేస్తున్నారు. ఏంది? మా తమ్ముడు వచ్చాడండి దుబాయ్ నుంచి అనేసి నన్ను తీసేస్తున్నారు. చూడండి కింద ఎలా ఉందో. పడితే కాళ్ళు చేతులు ఖచ్చితంగా విరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా పోవాలన్నమాట. సేఫ్టీ కూడా లేదు అసలు. వస్తారు ఎందుకు రా, మాట్లాడు ఏమైనా. చాలా కష్టంగా ఉంది, చాలా టైర్డ్గా ఉంది. ఇదే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఐ డోంట్ నో హౌ మెనీ కిలోమీటర్స్ హ్యావ్ టు గో. హౌ మెనీ కిలోమీటర్స్ అంట. మినిమం పైకి వెళ్ళాలంటే 1 అవర్ పైన అవుతుంది. We have to must use sunscreen. పులిగుండు అని ఎందుకు పేరు వచ్చింది చెప్పా? పులి వచ్చి గుండుకి ఎక్కింది. అమ్మా వ్యూ చూడండి ఎలా ఉందో. అయ్యో బేబీ, నా వల్ల కాదే ఇంకా. షూలు వేసుకొచ్చుంటే బాగున్నాం. నువ్వు బాటిల్ వెళ్ళాడా? కాలో ఏముంది, ఎవరో ఒకటే చాలు. అయ్యో ఒక వాటర్ బాటిల్ కార్లో నిల్వ వచ్చారు నా కొడుకులు. ఇలా వస్తే కంబీలతో ఒక ఫెన్సింగ్ లాగా వేసి ఉంటారు. అయ్యో చాలా కష్టంగా ఉందబ్బా. చాలా హాట్గా ఉంది సమ్మర్ కాబట్టి. నువ్వు ఇక్కడ హైదరాబాద్ లాంగ్వేజ్ ఎవడు మాట్లాడొద్దు అన్నాడు. ఇక్కడ పదండి చిత్తూరు లాంగ్వేజ్ మాట్లాడు. పుష్ప క్యాష్ లాగా మాట్లాడు.
కట్టలేదు అనే వాళ్ళు కడతారు. మ్యారేజ్ త్వరగా అవ్వాలనే వాళ్ళు, 19 ఏళ్ళకి కావాలనే వాళ్ళు, 18 ఏళ్ళకి కావాలనే వాళ్ళు కూడా కట్టొచ్చు. నువ్వు కట్టు ఫస్ట్, నీకు పెళ్ళి అవుతుంది. నేను ఇప్పటికీ నాకు మ్యారేజ్ మీద అవగాహన లేదు. ఒక 25 ఇయర్స్ కావాలనుకుని వచ్చి కట్టా, అప్పుడు పెళ్ళి అయిపోతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఎవరైనా కావాలంటే, మ్యారేజ్ త్వరగా కావాలంటే పులిగుండుకు వచ్చి ఇక్కడ కట్టండి. 300 మీటర్స్ తర్వాత ఇలా ఉంటుంది ఒక చిన్న రాక్ పగిలినట్టు. చూడండి మీరే, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ వినాయకుడి దేవుడు ఉంటాడు, ఇక్కడ వెంకటేశ్వర దేవుడు, ఇక్కడ అమ్మవారు, ఇక్కడ సాయిబాబా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంటుంది అసలు వ్యూ. ఖచ్చితంగా విజిట్ చేయాలి ప్లేస్ ఇది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకు? చాలా కష్టంగా ఉంది, నేను నడవలేను. నువ్వే కదా అడ్వెంచర్ చేద్దాం అన్నావు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చులే. ఇప్పుడు మంచి ఒక బొక్క వస్తుంది. హోల్ అంటే బొక్క, బొక్క కాదు, పెద్ద బొక్క. కొంచెం ట్రెక్ అయ్యాక ఇక్కడ గేట్ వస్తుంది, దీని లోపల నుంచి వెళ్ళాలి మనం. ఇంకా రావే. మా వైఫ్ కాదు నా వల్ల కాదు అంటుంది. మా తమ్ముడు, మా మచ్చగాడుకి ఎర్రి నా కొడుకులు. వాడు సెల్ఫీ తీరా అంటే చూడండి ఒకసారి అని పెడతాడు. ఇదే ఈ పోజులు తప్పితే ఇంకేం రాదు వాడికి. ఇలా సపోర్ట్ ఉంటాయి, కమ్మీలన్నీ పెట్టి ఉంటారు. సో ఇలానే ఉంటుంది సపోర్ట్కి. మనం అటు సైడ్ పడిపోలేము కూడా. చాలా డేంజర్గా ఉంటుందండి ఈ ప్లేస్ అసలు, కానీ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. చెప్పులు ఆడే తీసేసాను యశ్వంత్, అందుకని నేను షూలు వేసుకుని రాలే. చూడండి ఎలా ఉందో, ఇవి జారే చెప్పులు. మొత్తం రాక్స్ మొత్తం కట్ అయ్యి కింద నుంచి వెళ్ళేటట్టు ఉంటుంది. వంకొనే వెళ్ళాలా. అమ్మా అయ్యో, గెస్ వస్తుంది, అస్సలు కావడం లేదు. మొత్తం ఆ బ్యాగ్లో డ్రోన్, పరికరాలు, వాటర్ బాటిల్ అవన్నీ ఉన్నాయండి. వాటర్ మస్ట్ అండి, సమ్మర్ కదా, వాటర్ లేకపోతే చాలా కష్టము. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు కళ్ళంతా తిరుగుతున్నాయి. అబ్బా చూడండి కింద రాక్స్ ఎలా ఉన్నాయో. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ కొంచెం దూరం వచ్చాక మళ్ళీ మెట్లు వస్తాయి. యాక్చువల్ స్పాట్కి వచ్చామండి ఇప్పుడుదా మనం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పులిగుండు సగం మధ్యలో ఎక్కేసాము. ఇక్కడ నుంచి మెయిన్ జర్నీ ఉంటుంది. మా అత్త ఫస్ట్ ఎక్కుతున్నారు, వెనక మా మామ ఎక్కుతున్నారు. ఇక్కడ నుంచి మనం చూస్తే స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కరిగా ఎక్కాలా, జాగ్రత్తగా ఎక్కాలా. కొంచెం మిస్ అయినా మనకి మరీ అంత. ఇక్కడ నుంచి ఇలా స్టెప్స్ చాలా రౌండ్గా ఉంటుంది, సర్కిల్ షేప్లో. ఇంకా పోను అసలు ఫుల్ డార్క్నెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు, థ్రిల్లింగ్గా ఉంటుంది ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే. ఒకరు ఇద్దరు దయచేసి రాకండి, ఒక గుంపుగా రండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు వచ్చేటప్పుడు మీరు వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఇక్కడ వాటర్ ఏమీ దొరకదు, ఎందుకంటే పైకి వెళ్ళే దారికి మీకు దాహం ఎక్కువ వేస్తుంది. ఇక్కడ చూడండి స్టెప్స్ అక్కడ కనబడుతున్నాయి కదా చివరన. మా అన్న హాయ్ చెప్తున్నా. ఇక్కడ చూడొచ్చు, మా ఫ్రెండ్ సుమంత్ కడప నుంచి వచ్చాడు, నాతో ఉన్నాడు. వెనకాల మా మామ దుబాయ్ నుంచి వచ్చాడు. చాలా ఫస్ట్ టైం వస్తున్నాడు. దుబాయ్ సీను ఫస్ట్ టైం వస్తున్నాడు, కానీ చాలా కష్టంగా ఎక్కుతున్నాడు. అక్కడ చూడొచ్చు మా మామ వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్తున్నా వెనక. మీరు మంజుమేల్ బాయ్స్ చూసారా, అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. పులిగుండు ఫేమస్ చిత్తూరులో. చాలా మంది ఇప్పుడు కూడా ఒక గ్యాంగ్ వెళ్ళారు, వాళ్ళు కూడా మహాబలిపురం. అక్కడ చూడు ఎంత బాగుందో వ్యూ చూడండి. ఇక్కడ
ఇక్కడ నుంచి వ్యూ. ఈ సందులో చూడండి ఎంత బాగా కనబడుతుంది. బొక్క 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 వాడి మొబైల్ పొద్దుండే తీనిలే పర్లే. అయ్యో మా మామ వల్ల కావడం లేదు, అప్పుడే అలసిపోయాడు ఫ్రెండ్స్. చూడండి చెమటలు ఎట్ట కారుతున్నాయి. చాలా ఘోరంగా ఉందండి ఎక్స్పీరియన్స్. ఎండకి దానికి కొడుకుల్ని 6 గంటలు లేవమంటే బెస్ట్. మీరు మార్నింగ్ 6-7 కంతా ఇక్కడికి వచ్చేస్తే మీకు మరి కష్టం అనిపించదు, ఎందుకంటే ఎండ వచ్చేసరికి మీరు చాలా కష్టంగా ఎక్కుతారు. என்ன சொல்லணும்பா டே லவுட் கேபால் வீடியோ ரெக்கார்ட் எனக்கு அப்புறம் என்ன சொல்லணும் பான்ற நீ அதுல அது கட் பண்ணலாம். என்னாச்சு? ஆமா எதா పుచ్చుకో పాత. పులిగుండు సగంకి వచ్చాము. ఇక్కడ ఒక్కడే వెళ్ళనవుతుంది, దాని నుంచి కష్టం వెళ్ళడానికి. ఒక్కరు మాత్రమే నడవచ్చు. ఆపోజిట్ నుంచి ఎవరైనా వస్తే మనం స్టాప్ అవ్వాల్సిందే. చూడండి ఎలా ఉందో. మెట్లు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు. వీళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో కూడా తెలియడం లేదు అసలు. చాలా బాగుంది అసలు. కదండి ఇంకా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నీకు? సెట్టింగ్ కాదు, నీ మేకప్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ బయట. ఫ్లాష్ లైట్ వేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇంకా అసలైన సాహసం. జబడాయ్ బ్యాట్ సౌండ్ అయితే ఫుల్ నాయిస్ వస్తుంది ఇక్కడ. అమ్మా చూసారా ఎలా ఉందో? ఇదంతా ఎక్స్పీరియన్స్ ఎలా మనం తలకొన మనం మేలి కదా. తలకొన పైకి పోయినాం, మనం ఆడిపోయినాం కదా, పైకి నీళ్ళు వచ్చేటట్టు ఆడిపోయినాం. మొబైల్లో ఫ్లాష్ వేసుకున్నాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం వచ్చాక ఇలా రాళ్ళు పెట్టుంటారు, ఇక్కడ కొంచెం చూసి జాగ్రత్తగా ఎక్కాల. చూడండి ఎంత పైకి ఉందో, కింద ఏం లేదు. దాదాపు ఒక 2 అడుగులు ఉంటుంది. అమ్మా మొబైల్ పెట్టుకొని ఎక్కడం చాలా కష్టంగా ఉంది. చూడండి ఎంత డార్క్ ఉందో. చాలా భయంగా ఉంది అసలు. అయ్యో ఇక్కడ ఒక్కడు కూడా లేదు, నేను హెల్ప్ చేద్దాం. అయ్యో చాలా కష్టంగా ఉంది. అయ్యో ఇటు వీడియో తీసుకుంటే హైలైట్ ఉంటుంది కదా రావత. పులిగుండు ఎక్కుదాం అన్నాడా? 90 degrees ఉంది ఇది. ఈరోజు సాయంత్రం వచ్చా ఇదన్నా వీడియో పెడతాను అన్నయ్య. మచ్చా కొంచెం టార్చ్ చేయవా? అమ్మా అమ్మా ఎలా ఉందంటే ఇది ఏంద్ర ఇది మరి కష్టంగా అనిపిస్తుంది. కొంచెం దూరం వెలిచింది పరంగా. మా తమ్ముడు అయితే పాపం నేను రాను అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా ఫోన్ పట్టుకొని. ఇంకా ఎంత దూరం ఉందిరా? వాళ్ళు టార్చ్ లేకుండా చూడండి అసలు. ఏం కనబడుతుంది అసలు కొంచెం కూడా కనిపించట్లేదు. అమ్మా అయ్యో ఇప్పుడు దా గాలి వస్తుంది, చాలా బాగుందండి. ఇప్పుడు దా ఏసీలో గాలి వస్తుంది, ఏసీలో ఉన్నట్టుంది. ఇప్పుడు దా గాలి వస్తుంది ఇక్కడ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వాటర్ కావాలి. బాటిల్ ఉంది, తొక్కపోతారు. అమ్మా ఈడే కావడం లేదు సీరియస్గా. మా
కింద నుంచి 2 కాళ్ళు వస్తాం, కానీ పైకి వచ్చాక దేవుడు అనుగ్రహంతో 4 కాళ్ళు వస్తాము శివుడి దగ్గరికి. చూడండి చూడండి, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ దొరకదు. చిత్తూరులో పులిగుండు విజిట్ చేయండి పెనుమూరు దగ్గర. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవీన్ అడ్వెంచర్స్. అమ్మా ఈ గృహలు ఈ సాహసాలంతా అయ్యాక పైకి వచ్చేస్తాం. ఇక్కడ ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత ఇలా మళ్ళీ స్టెప్స్ వస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ గృహలు ఉంటాయి. కిందకి వెళ్ళొచ్చు, కింద కూడా వెళ్ళి చూడొచ్చు. అక్కడ స్టెప్స్ ఉంటుంది. ఇలా చూపిస్తాను ఇవ్వండి. ఇక్కడ స్టెప్స్ ఉంది చూడండి. కొంచెం కింద దాకా వెళ్ళేసి చూసుకొని రావచ్చు. బట్ క్లోజ్ ఉంటుంది దారి. జస్ట్ వెళ్ళి చూడొచ్చు అంతే. అమ్మా చూడండి, అదే చాలా బాగుంది అబ్బా అసలు. ఇంకా పైకి వచ్చేస్తాము. పాపం అనాథ సేవల్లా కూర్చో ఉన్నారు అందరూ. అమ్మా చూడండి వ్యూ ఎలా ఉందో. మైక్ అబ్బా పైన ఇండియన్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు. అమ్మా ఇంకో 5 minutes టెక్ చేస్తే పులిగుండు. ప్లీజ్ అండి, పులిగుండుకు వచ్చే వాళ్ళు దయచేసి ఒక విజ్ఞప్తి, ఇక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ కింద వేయకండి. చూడండి మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి కదా. చూడండి ఎన్ని వాటర్ బాటిల్స్లో లైక్ గార్బేజ్ లాగా అయిపోయింది. నేచర్ని కాపాడాలి కదండి మనం. సో వాటర్ బాటిల్స్ అని బ్యాగ్లో పెట్టి బ్యాగ్లో తీసుకెళ్ళిపోండి, పైన వేయొద్దండి. చూడండి ఎంత గలీజ్ ఉంది అసలు. అడుగుతాను అడుగు. నాకు ఒక డౌట్ బేబీ, ఇక్కడ ఎన్నిసార్లు వచ్చావు, ఎంతమందితో వచ్చావు? 5 సార్లు వచ్చిన. ఎంతమందితో రాలేదు, 5 సార్లు మేము మా ఫ్రెండ్స్ మాత్రమే వచ్చాం. ఇంకా మా జూనియర్ పిల్లలతో అమ్మాయిలతో వచ్చాను. దగ్గర జూనియర్స్ మాత్రమే వచ్చాం. ధనుష్ కూడా వచ్చాడు. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసామండి. ఇక్కడ కూడా ముడుపులు కట్టున్నారు చూడండి పాపం. చూస్తుంది కదా అదే అంటే హోమ్ స్టేస్. పులిగుండుకు రావాలంటే ఇక్కడ వచ్చి రూమ్స్ తీసుకోవచ్చు. aptourism.comలో వెళ్ళి చూస్తే మీకు రూమ్స్ అవైలబుల్ ఉంటుంది. పర్ రూమ్ 800 రూపీస్ అంట. గూగుల్లో సెర్చ్ చేశాను, 800 రూపీస్ to 1000 రూపీస్ అంట ఈ రూమ్స్. బార్ ఉంది, తర్వాత రెస్టారెంట్ కూడా ఉందంట. వచ్చి ఒకసారి ఫన్ చేయండి ఇక్కడ. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసామండి పైకి. అబ్బా ఆఫ్టర్ 3 years తర్వాత వచ్చానండి ఇక్కడికి నేను. వాటర్ కూడా లేదు అసలు. తామర పూలన్నీ ఎండిపోయినాయి, వాటర్ కొంచెం కూడా లేదు ఇక్కడ. యాక్చువల్లీ వాటర్ ఫుల్ ఉంటుంది. చూడండి వ్యూ ఎలా ఉందో. దాదాపు 1000 అడుగులు పైన ఉన్నామండి మేము. 1000 అడుగుల ఎత్తులో అది గుడి. అబ్బా ఇక్కడ యాక్చువల్గా తామర పూలు చాలా బాగుంటుంది. వాటర్ లేని కారణం వల్ల మొత్తం పోయింది అది. అబ్బా పోయిட்டு இருப்பாங்க. మొత్తం వాటర్ అంతా వాటర్ లేకుండా చూడండి చెట్లు ఎలా ఎండిపోయినాయో. అబ్బా అమ్మా వచ్చేసామండి ఆల్మోస్ట్ గుడి దగ్గరికి. అమ్మా ఉంటుండా అన్నాడా. అమ్మా మాటి బా చాలా డేంజరస్గా ఉంటుంది చూడండి. కొంచెం చూసి దాటుకోవాలి ఇక్కడంతా. అమ్మా శివుని ముక్కున్నామండి.
అయ్యో ఏమైంది? ఇక్కడ నంది, నవగ్రహాలు, అమ్మవారు, ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు చూడండి. అబ్బా చాలా కష్టం అండి రావడం, అసలు ఎండకి అస్సలు కావడం లేదు. వాటర్ లేక ఎండాకాలంలో మొత్తం ఎండిపోయింది అసలు. మా వైఫ్ అయితే అస్సలు అవ్వడం లేదు. అంటే நீங்கள் புலிகுண்டு வந்தீங்களா, எப்படி இருந்துச்சு இது எக்ஸ்பீரியன்ஸ் உங்களுக்கு? பருவதமலை விட இது ஈஸியாக தான் இருக்குது எனக்கு பொறுத்த வரைக்கும். ஓகே, நல்லா இருக்கு. எல்லாரும் வந்தால் இன்னும் இந்த கோயில் ஃபேமஸ் ஆகும். ஓகே. நீங்கள் எங்கேருந்து வந்தீங்க? உங்களுக்கு எப்படி இருந்துச்சு இந்த எக்ஸ்பீரியன்ஸு? ஓகே. சதாசிவம் மாதம் ஒரு கோயிலுக்கு போவோம். பருவதமலை மாதம் போவோம். ஓகே. ஈஸியாக இருக்குது. இது கொஞ்சம் வித்தியாசமாக இருக்குது. ஓகே. 2 பாறைக்கு நடுப்புற ஏறி வருது. ஓகே. சீசன் டைம்லலாம் வந்து கொஞ்சம் கஷ்டமாக இருக்கும் போல ஏறும்போது. இல்லை, மகாசிவராத்திரி அன்றைக்கி தான் கொஞ்சம் கூட்டமாக இருக்கும். மற்றபடி இப்படி தான் இருக்கும் இப்போ. అసలు డ్రోన్ వ్యూతో అయితే అద్భుతంగా వచ్చిందండి. ఒకసారి మీరే వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు మీరు వచ్చి ఒక్కసారి ట్రెక్ చేయండి, చాలా బాగుంటుంది, ఫన్ ఉంటుంది. బట్ అట్లీస్ట్ గ్యాంగ్తో రండి, 1 or 2 మెంబర్స్ రాకండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి.